హలో ఫ్రెండ్స్, ఈజీగా ఇంట్లోనే టమాటో గుజ్జు చేసుకునే విధానం. 2 ఎర్రగడ్డలు, 4 టమోటాలు, 2 పచ్చి చిల్లి, 3-4 వేసుకోండి. నూనె బాగా వేడి కావాలి. ఒక లవంగా, ఒక బిర్యానీ ఆకు, చెక్క, ఒక పువ్వు వేసుకోండి. అది ఉంటే కొంచెం కర్రీ టైప్లో బాగా టేస్ట్గా ఉంటుంది. కరివేపాకు వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు దంచేసి వేసుకోండి. అప్పుడే కొంచెం టేస్టీగా ఉంటుంది. బాగా పచ్చివాసన పోయేంత వరకు రోస్ట్ చేయండి. బ్యాచులర్స్ కావచ్చు, బాగా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇది 2 ఎర్రగడ్డలు కట్ చేసిన ఎర్రగడ్డలు వేయండి. అది లైట్ బ్రౌన్ వచ్చే వరకు, అది కూడా పచ్చివాసన వస్తుంది, ఆ స్మెల్ పోయే వరకు కూడా రోస్ట్ చేయండి. కొంచెం లెంతీ వీడియో, ఎవరికి అస్సలు వంటే రాదు అనే వాళ్ళు మాత్రం ఆరాంగా చూసుకోవచ్చు. కొంచెం తెలిసిన వాళ్ళు అయితే అరే ఏంద్రా వీడు ఇంత లెంత్ ఇచ్చినాడు అనేసి బేజారు చేసుకోవద్దండి. పచ్చిమిర్చి ఇప్పుడు వేసుకుంటే ఎర్రగడ్డలకు కూడా కొంచెం కారం తగులుతుంది. స్టార్టింగ్లో వేసుకుంటే అక్కడే బర్న్ అయిపోయి కారం పవర్ అంతా తక్కువైపోతుంది. మాకు ఎక్కువగా కారం ఉండాలి. బాగా కలుపుకోండి. ఇది ఒక 3-4 మినిట్స్ బాగా కలపాలి. ఎక్కువగా హై ఫ్లేమ్లో పెట్టలే, లో ఫ్లేమ్లో. మీరు కావాలంటే కొంచెం ఫార్వర్డ్ చేసుకోవచ్చు. చిటికెడు పసుపు వేసి కలపండి బాగా. యాక్చువల్లీ ఇది నాది ఫస్ట్ వీడియో, ఇంకా కొంచెం ఎడిటింగ్ అంతా నేర్చుకోవాలి. లెంత్గా ఉంది అని ఫీల్ కావద్దండి. ఉప్పు కొంచెం వేసుకోవాలి. నేను ఉప్పు అందరి ధర ఒకేసారి వేసేలేదు, 3 టైప్స్ వేస్తాను. అన్నిటికీ మిక్స్ కావాలి కదా, ఒకేసారి వేస్తేనే మిక్స్ అవుతుంది, బట్ ఆ టేస్ట్ వేరే డిఫరెంట్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను కొంచెం ఉప్పు వేసాను, అది జస్ట్ ఎర్రగడ్డలకు మాత్రం. మళ్ళీ టమాటో వేసిన తర్వాత ఇంకోసారి వేస్తాను. మెజర్మెంట్ తెలిసిన వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది, తెలియని వాళ్ళైతే ఒకేసారి వేసుకోండి. మళ్ళీ ఒక రోజుకి తినేకేయలేదు.
కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. చూడండి లైట్గా కలర్ చేంజ్ అవుతూ ఉంది. లైట్గానే కావాలి, మరీ ఎక్కువ కాకూడదు. ఎలాంటే ఇది కొంచెం ఒట్టు గొజ్జు అని కాదు, ఇది గొజ్జు ప్లస్ కర్రీ టైప్, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు టమాటో వేసుకోవాలి. 4 టమాటో 5 టమాటో కట్ చేసి పెట్టుకున్నాము. ఈ మెజర్మెంట్ బాయ్స్కి అయితే బ్యాచిలర్స్ ఒక 4 మెంబర్స్కి 1 టైంకి ఫినిష్ అయిపోతుంది. చపాతీకి పూరికి మాత్రం సూపర్ టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అది పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. వీడియో కొంచెం లెంతీగా ఉంది, మీరు కావాలంటే కొంచెం ఫార్వర్డ్ చేసుకోండి. 5 మినిట్స్. బాగా స్మాష్ చేయాలి. కావాల్సిన కారం అన్నీ మెజర్మెంట్ ప్రకారం వేయాలి. అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్. గరం మసాలా, ధనియాల పొడి, చిల్లీ పౌడర్, సాంబార్ పౌడర్ మర్యాదండ, అది 1 టేబుల్ స్పూన్. ఈ మసాలా అంతా పచ్చి వాసన పోయే వరకు బాగా అటువైపు ఇటువైపు 4 వైపు క్లియర్గా మిక్స్ చేసుకోవాలి. కొంచెం నీళ్ళు, మరీ ఎక్కువగా కాకుండా. నీళ్ళకి మెజర్మెంట్ లేదు, అది ఒక అందాజు పైన కొంచెం వేసుకోండి. ఇలాంటి కర్రీ టైప్ ఉండాలి. కుత అని బాగా ఉడకాలి. ఆ ఉడుకుతూ ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇది లాస్ట్ ఉప్పు. చూడండి ఆయిల్ అంతా డివైడ్ అవుతూ ఉంది. బట్ టమాటో గుజ్జులో ఆయిల్ ఉన్నంత చాలా టేస్టీగా ఉంటుంది. బాగా ఇలా ఉడకాలి, కుత అనేసి. కంప్లీట్గా పచ్చివాసన అంతా బయటకు వచ్చేస్తుంది. స్మెల్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. కానీ మెజర్మెంట్ పక్కా ఉండాలి. వైట్ రైస్లో కలుపుకొని తింటే పక్క టమాటో బాత్ లాగే ఉంటుంది. దీన్ని ఆల్మోస్ట్ 1 వీక్ స్టోరేజ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. బట్ ఫుడ్స్ చాలా స్టోరేజ్ చేయదండి, హెల్త్కి మంచిది కాదు. 2 మినిట్స్. కొంచెం మిక్స్ చేసుకుంటూ ఉండాలి, హై ఫ్లేమ్లో పెట్టి ఉంటుంది.
చూడండి బాగా డివైడ్ అయింది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరని తీసుకోండి. కొత్తిమీర పక్కా ఉండాలి, కొత్తిమీర ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, వేడి వేడి టమాటో కర్రీ గొజ్జు రెడీ.